ఏదో వచ్చాము సెలబ్రేట్ చేసుకున్నాము ఉత్సవం అయిపోయింది అన్నట్టు కాకుండా ఇది మెమరబుల్గా ఉండాలని చెప్పేసి ఒక ట్రెండ్ని సెట్ చేయబోతున్నారు. ఎస్, సో కాన్వకేషన్ నిర్వహించబోతున్నారు. సో దాని గురించి మామూలుగా మనం కాలేజ్లో కాన్వకేషన్ స్టూడెంట్స్ అందుకోవడం చూసే ఉంటాం. కానీ ఈరోజు మన మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అచీవరే. మరి వాళ్ళ లైఫ్లో ఎన్నో కష్టాలు అండ్ అలాగే ఛాలెంజెస్ ఫేస్ చేసి ఇవాళ ఈ అద్భుతమైనటువంటి పొజిషన్కి రీచ్ అయ్యారు. మరి మీ సక్సెస్ వెనకాల మీ పేరెంట్స్ సపోర్ట్తో పాటు మన రాజ్ కుమార్ గారి ప్రోత్సాహం ఎంతగానో ఉందని చెప్పాలి. ఎస్, సో ఈ మూమెంట్ ని క్యాప్చర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ మూమెంట్ ని ఒక ట్రెండ్ సెటర్ గా సెట్ చేయాలని చెప్పేసి రాజ్ కుమార్ గారు ప్రతి అచీవర్ కి కాన్వకేట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు. సో ఈ కాన్వకేషన్ ఇవాళ సెలబ్రేషన్స్ అంతా కూడా కంటిన్యూ కాబోతుంది. ప్రతి అచీవర్ కి కూడా ఈ కాన్వకేషన్ జరగబోతుంది. అండ్ ఈ కాన్వకేషన్ తో ఈ సక్సెస్ ఇంకా సక్సెస్ఫుల్ జర్నీగా మారాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మా రాజ్ కుమార్ గారి చేతుల మీదుగా టీజీ వెంకటేష్ గారికి ఒక స్మాల్ మొమెంటో. సో సాధారణంగా అవార్డ్స్ ఫంక్షన్లో అండ్ అలాగే ఇలాంటి ఒక పబ్లిక్ గ్యాదరింగ్స్లో మనం కేవలం మొమెంటోస్ ఇచ్చి బొకేస్ ఇచ్చి ప్రోత్సహించడం మాత్రమే చూసాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఈ అద్భుతమైనటువంటి కాన్వకేషన్ అనే ఒక కాన్సెప్ట్ని అవార్డ్ సెరమనీలో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ మన అచీవర్స్కి ఒక మోస్ట్ మెమరబుల్ మూమెంట్ని క్రియేట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ కాన్వకేషన్ నిర్వహించడం జరుగుతోంది. చెప్పాం కదా, రాజ్ కుమార్ గారు ట్రెండ్ ని ఫాలో అవ్వరు, ఆయన ట్రెండ్ సెట్ చేస్తారు. టాక్ ఆఫ్ ద సిటీ, టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారుతారు. వన్స్ అగైన్ విషింగ్ రాజ్ కుమార్ గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ టీజీ వెంకటేష్ గారికి అలాగే మన శ్రీ టి రామకృష్ణ గారికి కాన్వకేషన్ తో పాటు స్మాల్ మొమెంటో ప్రెజెంటేషన్ జరగబోతుంది రాజ్ కుమార్ గారి చేతుల మీదుగా. చెప్పట్లు రాజేశ్వర గారు ఒక్కసారి వెంకటేష్ గారికి మైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్టింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ టు ప్లీజ్ కైండ్లీ జాయిన్ యర్ హ్యాండ్స్ టుగెదర్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దిస్ ఐడియా ఇస్ రియల్లీ అమేజింగ్. అంటే లైఫ్లో కాన్వకేషన్ ఎప్పుడు జరుగుతుంది? మనం ఏమైనా ఎగ్జామ్స్ పాస్ అయితే కాన్వకేషన్ జరుగుతుంది. అలాగే లైఫ్లో ఎన్నో ఫెయిల్యూర్స్ చేసి ఎంతో సక్సెస్ని చూసి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా కాన్వకేషన్ జరగాలని చెప్పేసి ఉద్దేశంతో రాజ్ కుమార్ గారు ఇలా చేయడం జరిగింది. అలాగే ప్రవీణ్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కలువ సుజాత గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మరొకసారి సుజాత గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. సుజాత గారు, కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్? సో మన లైఫ్లో కాన్వకేషన్ అనేది చాలా చాలా స్పెషల్ మూమెంట్. స్పెషలీ యునో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, బీటెక్ పాస్ అయిన వాళ్ళు, వేరే యునో చదువులు చదివిన వాళ్ళు, ఎంఎస్ చదివిన వాళ్ళు, వాళ్ళందరికీ కాన్వకేషన్ అనేది చాలా చాలా స్పెషల్ మూమెంట్. పొరపాటున ఆ మూమెంట్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ మూమెంట్ కూడా మీకు ఇవాళ మన ఫెసిలిటేషన్ రూపంలో మనకి రాజ్ కుమార్ గారు అందించడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. దిలీప్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వే ఫ్రమ్ కర్ణాటక ప్రెసిడెంట్ దిలీప్ గారిని. హాయ్ సార్. సుదీప్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వన్స్ అగైన్ మహారాష్ట్ర సుదీప్ గారిని కూడా వన్స్ అగైన్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ దిలీప్ గారు వన్స్ అగైన్ మనతో జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. అలాగే సుదీప్ గారు కూడా స్టేజ్ మీద జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి ఈ స్పెషల్ మూమెంట్ని మనందరం విట్నెస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒకసారి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ కైండ్లీ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, అమేజింగ్ మెమరీని రాజ్ కుమార్ గారు మనకు అందిస్తూ ఉన్నారు. లెట్స్ క్యాప్చర్ దిస్ మూమెంట్. అందరితో కూడా ఒక పిక్చర్ రాజ్ కుమార్ గారు దిగాలనుకుంటున్నారు. సో ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొడితే చాలా బాగుంటుంది. కాబట్టి ఆల్ ద లవ్లీ లేడీస్ అండ్ జెంటిల్మెన్ గట్టిగా మీ కరతాల ధ్వనులతో స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా అభినందించవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలాగే మల్లీశ్వరి మూరంశెట్టి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మూరంశెట్టి మల్లీశ్వరి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది అచీవర్స్. ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఈ పొజిషన్కి వచ్చారు అంటే డెఫినెట్గా మీ అందరి హార్డ్ వర్క్తో పాటు రాజ్ కుమార్ గారి ప్రోత్సాహం ఎంతగానో ఉంది. మరి ఈ మూమెంట్ని మరింత స్పెషల్ చేస్తూ ఉన్నాము. దసరా పండుగ ఎప్పుడుందో తెలియదు కానీ దసరా పండుగ చేశారు రాజ్ కుమార్ గారు. మాకు దసరా వేషాలు వేశారు. మిగతా వాళ్ళకి ఏమో కానీ నాకు కొద్దిగా బాగానే ఉంటుందేమో, గుండు ఉంది కాబట్టి గుండు మీద టోపీ. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ. అందరికీ చాలా కలర్ఫుల్గా ఉంది సార్, చాలా కలర్ఫుల్గా ఉంది. స్టేజ్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది స్క్రీన్ మీద.
ఈ కాన్వర్సేషన్ ఏవిఎం రావు గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. కెన్ వీ హ్యావ్ ఏవిఎం రావు గారు టు ప్లీజ్ జాయిన్ us on stage? వ్యామ్లో ఉండి సుజాత గారు వైశాఖ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. వ్యామ్లో ఉండి భరత్ ఇండస్ట్రీ మినిస్టర్ అయ్యారు. బొబ్బటి వెంకట వ్యామ్లో ఉండి రాకేష్ వైశాఖ కార్పొరేషన్ అయ్యాడు. మరి అలాగే మహారాష్ట్రలో రాజశేఖర్ వ్యామ్లో గారిని- ఉండి ఎమ్మెల్యే అయ్యారు. మరి ఇలా వ్యామ్లో ఉండేవాళ్ళు చాలా అధికారంలో వచ్చారు. లిస్ట్ పెద్దగా ఉంది, మరి తూరి చెప్తాము. మీరందరూ కూడా లీడర్స్ కావాలని వ్యామ్ తరఫున రామకృష్ణ గారు మనసావాచ కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. బొబ్బటి రవికుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే రాజశేఖర్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. స్టేజ్ చాలా కలర్ఫుల్గా ఉంది, స్క్రీన్ చాలా కలర్ఫుల్గా ఉంది, ఈ థాట్ చాలా చాలా బాగుంది. అందరికీ కాన్వకేషన్, దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్. ఈ సక్సెస్ఫుల్ జర్నీ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి వ్యామ్ తరపు నుంచి, ఎస్పెషల్లీ రాజ్ కుమార్ గారి తరపు నుంచి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఊరా బాబురావు గారు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఊరా బాబురావు గారు. క్యాప్సిగోల్ చందా శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. పెద్ద శ్రీనివాస్ గారు, ఆ చందా శ్రీనివాస్ గారిని కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ సార్? సో సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము శ్రీనివాస్ గారిని. అలాగే చిన్న శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. కెన్ వీ హ్యావ్ చందా చిన్న శ్రీనివాస్ గారు టు ప్లీజ్ జాయిన్ us ఆన్ స్టేజ్? చెక్. వీరేంద్ర దాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పూర్ణం గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హార్టీ వెల్కమ్ పూర్ణం గారు. కొంచెం ప్లీజ్, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్రండి, కొంచెం పక్క వచ్చి వాళ్ళ మధ్యలోకి వచ్చేస్తారు. ఇంకొంచెం పక్కకు వచ్చేయండి. యా ప్లీజ్ సార్. చెక్. పలపట్ల పాండురంగన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే సంజయ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బొగ్గారపు సంజయ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ అమ్మా సుజాతక్క, కొంచెం మీ లేడీస్ జరిగారు అన్న, కొంచెం మధ్యలోకి వచ్చేస్తారు. మేడం అందరూ వచ్చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మీరు ఉండండి, ఫోటో మీరు ఉండండి అమ్మా. అన్నయ్య రవణ్య ఇట్రండి, మీరు పక్కకు రండి. దా దిలీప్ రా, రాజశేఖర్ రండి సార్, జాయిన్. ఎస్ చెక్. కాచం సురేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రండి. అలాగే బైసాని రమేష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గౌరీశెట్టి మునిందర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హార్టీ వెల్కమ్ సార్, అ వార్మ్ వెల్కమ్. కౌటిక విఠల్ గారు కూడా రావాల్సిందిగా మనవి. దయచేసి అందరూ కెమెరా చూడండి ప్లీజ్. దగ్గరగా ఉండండి అందరూ. ఫోటోగ్రాఫర్స్ తొందరగా ఫోటో ప్లీజ్. బాబురావు గారికి శ్రీశైలం కాన్వకేషన్ గారిని డ్రెస్. సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరబొమ్మ శ్రీశైలం గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ సార్? రండి ఒకసారి తీసుకురండి, ఫోటో తీసుకొని రండి. కాన్వకేషన్ డ్రెస్ ఒకటి అమ్మ ఇక్కడ. దా. రాజ్ కుమార్ గారు ఇంకొక Once డ్రెస్ again ఒకటి. requesting, నాన్న కాన్వకేషన్ డ్రెస్ ఒకటి కావాలి ప్లీజ్. once again requesting all the ladies and gentlemen to please kindly join your hands together for this precious moment. అందరినీ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అచీవర్స్ అందరూ కూడా కాన్వకేషన్ అందుకోవడం జరుగుతుంది. అక్కినిపల్లి విజయ్ కుమార్ గారిని, అలాగే అక్కినిపల్లి శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. కెన్ వి హావ్ అక్కినిపల్లి శ్రీనివాస్ గారు అండ్ అలాగే విజయ్ కుమార్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ప్లీజ్ జాయిన్. అక్కినిపల్లి విజయ్ గారు, అలాగే అక్కినిపల్లి శ్రీనివాస్ గారు. హార్టీ వెల్కమ్ సార్, వార్మ్ వెల్కమ్. చేసుకోండి, 5 నిమిషాలు మేము కూడా వచ్చేస్తాం. అన్న మీరు క్యాప్ పెట్టుకోవాలన్నా. మేము పెడితే బాగుంటుంది, మీరు పెట్టండి.
మా అక్కిరిపల్లి అక్షయ్ గారు కూడా స్టేజ్ మీద ఉంటే బాగుంటుందేమో. కెన్ వి హ్యావ్ అక్షయ్ గారు టు ప్లీజ్ జాయిన్ us ఆన్ స్టేజ్? అక్కినపల్లి అక్షయ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అక్షయ్ అక్షయ్ కొంచెం వెనక్కి రండి. ఫోటోగ్రాఫ్ ప్లీజ్. కొంచెం వెనక్కి రండి, కొంచెం వెనక్కి. ఇక్కడ జాయిన్ అవ్వండి ప్లీజ్. జస్ట్ ఈ మూమెంట్ ప్రతి ఒక్కరికి గుర్తుండాలి, రాజ్ కుమార్ గారికి లైఫ్ లాంగ్ గుర్తుండాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ రాజ్ కుమార్ గారు వాంట్స్ టు టేక్ అ పిక్చర్. సో రిక్వెస్టింగ్ రాజ్ కుమార్ గారు టు ప్లీజ్ జాయిన్ విత్ ఎవ్రీవన్. దయచేసి కాన్వకేషన్ డ్రెస్ వేసుకున్న అందరూ కూడా ఒక లైన్లో కొంచెం ముందు ఫోటోగ్రాఫర్ చూస్తూ ఉండాలి. కొంచెం వెనక్కి వెళ్ళండి, కొంచెం లిటిల్ బిట్ బ్యాక్. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్. సుజాతమ్మ, సుజాత గారు కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. మీరు ఈ పక్కకు వచ్చేయండి, అంతా అక్కడ ముందుకు వెళ్ళిపోయారు. సీనన్న ప్లీజ్ ఈ పక్కకు రండి. బాబురావు గారు ఈ పక్కకు వచ్చేయండి. మీరు చివరిగా అయిపోయారు. బాబురావు గారు సీనియర్, మాకు ముందు ఉండాలి. రండి ఒక్కసారి. అందరూ వచ్చిన తర్వాత యూ షేప్లో వచ్చేస్తారు. సార్ కొంచెం మీరు కూడా పక్క వచ్చేస్తే ఇంకా ఎక్కువ స్పేస్ ఉంది అక్కడ. మీరు కార్నర్ అయిపోతారు శ్రీనివాస్ గారు. సార్ పాసిబుల్ అందరూ క్యాప్స్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. క్యాప్స్ ఓన్లీ చేతిలో పట్టుకొని ఇట్లా పట్టుకోండి చాలు. అట్లీస్ట్ చేతిలో పట్టుకోండి ఇట్లా. జస్ట్ ఫర్ ద పిక్చర్స్ క్యాప్స్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి అందరూ క్యాప్స్ పెట్టుకుంటే రాజ్ కుమార్ గారు మీతో జాయిన్ అవుతారు. అండ్ ఆ పిక్చర్ తీసుకుంటాం, ఆ మెమరీగా ఉంటుంది. ఈ ఫోటోగ్రాఫర్ ప్లీజ్ ఫాస్ట్. ఒక్కసారి అందరం కూడా వైశ్యుల ఐక్యత, వైశ్యుల ఐక్యత జిందాబాద్. ఇంతమంది కాన్వకేషన్ డ్రెస్లో ఇంత పెద్ద ఫోటో. మరి క్రెడిట్ అంతా కూడా రాజ్ కుమార్ గారి బర్త్డే రోజు ఇలా జరుపుకోవడం నిజంగా అదృష్టం. రాజ్ కుమార్ గారి గట్టిగా చప్పట్లతో మనం మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మనం చేపట్టిన ధన్యవాదాలు తెలియజేద్దాం. చేతు గారు. ఎస్, వన్స్ అగైన్ అక్కినపల్లి రాజ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా వారి ట్రెండ్ సెట్ చేసినటువంటి కాన్వకేషన్ చాలా అద్భుతంగా జరిగింది. అండ్ అందరూ కూడా రాజ్ కుమార్ గారి